guys, welcome back to Zishu Vlogs or welcome to Zishu Vlogs. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. I hope you all are doing good. సో ఈ వీడియో thumbnail అయితే మీరు ఆల్రెడీ చూసుంటారు, దివాళీ సెలబ్రేషన్స్ ఇన్ దుబాయ్. ఈ రోజు అయితే అక్టోబర్ 17, అంటే దివాళీకి ఇంకా 3 days ఉంది. అండ్ నాకైతే ఒక లిస్ట్ ఉందన్నమాట నా దగ్గర. అంటే 2-3 ఏరియాస్ నాకు తెలిసిన ఏరియాస్ ఉన్నాయి. అక్కడ ఓన్లీ మన ఇండియన్సే ఉంటారు అండ్ అక్కడ దివాళీ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుతారని చెప్పి నాకు తెలిసింది. సో నేను కూడా ఈ రోజు ఆ ప్లేసెస్ అన్ని మీతో పాటే నేను కూడా చూడబోతున్నా. అండ్ దివాళీ ఇంకా 3 days ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు డెకరేషన్స్ అన్ని ఎలా చేశారు అండ్ అక్కడ క్రాకర్స్ అన్ని అమ్ముతా ఉంటారు, లైక్ అంతా షాపింగ్ ఏరియాస్ మొత్తం నేను కవర్ చేయబోతున్నా. సో నాతో పాటు మీరు కూడా చూడండి గైస్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి గైస్. కీప్ వాచింగ్. నేనైతే ఫస్ట్ బుర్జ్మాన్కి వచ్చేసాను. ఇక్కడ అల్సీఫ్ అనే ఏరియాలో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని చెప్పారు, ఫైర్ వర్క్స్ కూడా ఉందని చెప్పారు ఇక్కడ. సో నేనైతే ఆ ఏరియాకి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాను. మేము వచ్చేసరికి ఫైర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ అల్సీఫ్ ఏరియా చాలా ఫేమస్ గైస్. ఇది ఓల్డ్ సైడ్ ఆఫ్ దుబాయ్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఆల్సో ఈ ఏరియాలో ఇండియన్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఇండియన్స్కి ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా ఇక్కడ నీట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ప్రోగ్రామ్స్ అన్ని బాగా జరుగుతూ ఉంటాయి. చూడండి అసలు ఎంతమంది వచ్చారు ఇక్కడ. సో ఈ సింగింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కంటిన్యూ అవుతానే ఉన్నాయి 12 వరకు. నేనైతే ఈ మార్కెట్ లోపలికి ఇంకా లోపల ఉంటుందన్నమాట మార్కెట్ మొత్తం. సో నేనైతే అక్కడికి వచ్చేసాను. ఇక్కడ నార్మల్గా షాప్స్ అన్నీ పెట్టుకుంటారు, అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇప్పుడు చాలా పీస్ఫుల్ ఉంటుంది ఏరియా మొత్తం. నేనైతే కాసేపు అలా టైంపాస్ చేసేసి మంచి మంచి పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాను. ఇది బుర్జ్మాన్లోనే అల్సీఫ్ అనేది ఒక ఏరియా గైస్, అక్కడ అన్నమాట ఈ ప్రోగ్రామ్స్ జరిగేది. అండ్ దాని తర్వాత నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. నైట్ 12:30 అయిపోయింది అప్పుడే. ఇంకా నేను రేపు వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాను. అంతే గైస్, ఈ రోజు ఇలా ఎండ్ అవుతుంది. గుడ్ నైట్, రేపు కలుద్దాం. ఇప్పుడు వరకు మీరు చూసింది వచ్చి అల్సీఫ్ ఏరియా గైస్. లైక్ అక్కడ ఈవెంట్స్ అన్నీ ఇంకా కంటిన్యూ అవుతానే ఉంటుంది అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 19 వరకు. సో నేనైతే ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చి బర్దుబాయ్. అంటే అక్కడ ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఉంటారనమాట, మన ఇండియన్స్, లైక్ తెలంగాణ అండ్ ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో నేను ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నా. ఈరోజు 19th అక్టోబర్, ఇంకా రేపే దివాళీ. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ హడావిడి ఎలా ఉంది, సెలబ్రేషన్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి, నేను అవన్నీ క్యాప్చర్ చేయబోతున్నా ఇందులో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి గైస్. ఫైనలీ నేనైతే బర్దుబాయ్కి వచ్చేసాను. అసలు చూడండి ఎంతమంది ఇండియన్స్ ఉన్నారో దీన్ని చూసే చెప్పేయచ్చు. ప్రతి ఒక్క ఇంటికి లైటింగ్స్ డెకరేట్ చేసుకున్నారు, చాలా కలర్ఫుల్గా ఉంది అసలు చూసేకి ఇవంతా. సో నేనైతే ఫస్ట్ మీనా బజార్కి వచ్చేసాను. ఈ మీనా బజార్ మనం శివాజీ నగర్ అని చెప్పచ్చు, బెంగళూరు శివాజీ నగర్ లాగా ఇది దుబాయ్ శివాజీ నగర్ అని మనం చెప్పచ్చు. ఎందుకంటే సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది గైస్ చూసేకి. ఎంతమంది ఇప్పుడు షాపింగ్ చేస్తున్నారంటే దివాళీ షాపింగ్ అసలు చూడండి, మొత్తం షాప్స్ డెకరేట్ చేస్తున్నారు, రకరకాల స్వీట్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ క్రాకర్స్ మన సైడ్ అమ్మినట్టు ఓపెన్గా అమ్మారనమాట. మీరు నడుచుకొని పోతా అంటే ఎవరో ఒకరు వచ్చి క్రాకర్స్ కావాలని చెప్పి లైక్ బ్లాక్లో అని అలా అనుకోవచ్చు, మీరు అలా అడుగుతూ ఉంటారు. ఇక్కడ జ్యువెలరీ షాప్స్ మొత్తంలో ఆఫర్స్ ఉన్నాయి, లైక్ 0 మేకింగ్ ఛార్జెస్లో అమ్ముతూ ఉన్నారు మొత్తం. ఇక్కడ ట్రాఫిక్ చూడండి అసలు ఎంత ఉందో. సో నేనైతే జస్ట్ ఊరికే మీకు ఈ మీనా బజార్ టూర్ చూపిస్తాను, చూడండి.
కనిపించే ఓపెన్ ఏరియాని నేపాల్ గ్రౌండ్స్ కూడా అంటారు గైస్. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ రేపు ఇక్కడే గ్యాదర్ అయ్యి క్రాకర్స్ కాలుస్తారనమాట. అంటే అవుట్ సైడ్ వాళ్ళు కూడా రావచ్చు. ఇప్పుడే కొంతమంది స్టార్ట్ చేసేసారు క్రాకర్స్ మొత్తం కాల్చేది. రేపు మనం ఇక్కడికే రావాల్సింది. అండ్ ఆల్సో ఈ యూసుఫ్ బాయ్ మనం నార్మల్గా రీల్స్లో చూసుంటాం కదా, టాప్ మోస్ట్ పర్ఫ్యూమ్లో చాలా ఫేమస్ ఈయన. ఎగ్జాక్ట్గా మనం ఏ స్మెల్ చెప్తే ఆ స్మెల్ తయారు చేస్తారని నేను జస్ట్ ఇక్కడ చూశాను బయట నుంచి, అంతే గైస్. నేనైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాను. జస్ట్ ఊరికే మీనా బజార్ చూసేకొచ్చాను. అండ్ రేపు మనం మళ్ళీ కలుద్దాం. నేనైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఓకే గైస్, టూడూల్స్. సో ఫైనలీ ఈరోజు దివాళీ గైస్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ఈ వీడియో మీరు చూసేంత వరకు దివాళీ అయిపోయి దగ్గర ఒక 1 or 2 weeks అవుతా ఉండొచ్చు. మేబీ నేను లైక్ ఎడిటింగ్లో కొద్దిగా టైం అవుతుంది నాకు ఎడిట్ చేసేకి. సో ఫైనలీ ఈరోజు దివాళీ. నేను ఆఫీస్ నుంచి రాగానే రెడీ అయ్యాను ఇప్పుడే. ఇప్పుడు నేను మళ్ళీ నిన్న వెళ్ళాను కదా ప్లేస్కి, అక్కడ వెళ్తున్నాను. ఇప్పుడు 9 o'clockకి అక్కడ అందరూ ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేస్తారనమాట. నేనైతే ఏం కొనుక్కోలేదు గైస్ ఫైర్ వర్క్స్ అన్ని, లైక్ ఎందుకంటే ఇక్కడ ఇల్లీగల్ అని నాకు చెప్పారు. అంటే లైక్ కొనుక్కోవచ్చు కానీ ఓపెన్లో ఎవరికి సేల్ చేయకూడదంట. బట్ కొంతమంది వచ్చి అడిగారు క్రాకర్స్ కావాలా అని చెప్పి. మేము కొనలేదు భయం వేసి. ఎక్కడ కాల్చాలో కూడా తెలియదు ఇక్కడ. ఓపెన్ గ్రౌండ్స్ అయితే ఏం లేవు మేము ఉండే ఏరియాలో. సో ఇప్పుడైతే నేను నిన్న వెళ్ళిన ఏరియాకి అయితే వెళ్తున్నాను. అక్కడ చాలా మంది ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. నేను ఆ క్లిప్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. కీప్ వాచింగ్. ఇప్పుడు చూపించింది అయితే మా ఏరియాలో అనమాట. అసలు యాక్చువల్గా మా ఏరియాలో అలౌ లేదు గైస్. మేము ఇక్కడ క్రాకర్స్ లైట్ చేయకూడదు. సో అందుకే చాలామంది, నేను చెప్పాను కదా బర్దుబాయ్ అని చెప్పి, ఆ సైడ్ వెళ్తారు సెలబ్రేట్ చేసుకునేకి. సో నేను కూడా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఇప్పుడే టైం 9 అయిపోయింది. మేబీ ఇప్పుడు స్టార్ట్ చేసేసి ఉంటారంతా. సో చూద్దాం త్వరగా వెళ్ళేకి. ఫైనలీ అయితే నేను బర్దుబాయ్కి వచ్చేసాను. సౌండ్స్ చూడండి అసలు ఎలా వినిపిస్తున్నాయో. మా ఏరియాలో అసలు ఒక్క క్రాకర్ సౌండ్ కూడా లేదు గైస్. ఇప్పుడు వెళ్తున్నా నేను గ్రౌండ్స్ దగ్గరికి. అక్కడ వెళ్ళి క్లిప్స్ చూపిస్తాను మీకు. నిన్న నేను చూపించాను కదా నేపాల్ గ్రౌండ్స్ అని. సో ఇదే అనమాట. చూడండి అసలు ఎంతమంది ఫిల్ అయిపోయినారు. ఇంకా వస్తూనే ఉన్నారు చాలామంది. అందరూ లైక్ ఈ గ్రౌండ్స్లోనే కాలుస్తారనమాట క్రాకర్స్ అంతా.
సో ఫైనలీ నేను ఆ ఏరియా నుంచి అయితే వచ్చేసాను, బర్దుబాయ్ నుంచి. గైస్ నేను నిజం చెప్తున్నాను, నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఇంత ఎంజాయ్ చేయలేదేమో. లైక్ ఇక్కడ మాత్రం ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు మొత్తం కలిసి ఒక గ్రౌండ్లోకి వచ్చి కాలుస్తున్నారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. లైక్ ఇంకా చాలా క్లిప్స్ తీసుకున్నాను, మళ్ళీ రిపీటింగ్లో ఉంటుందని చెప్పి నేను అవేం యాడ్ చేయలేదు. కానీ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనేం కొనుక్కోలేదు క్రాకర్స్, ఎందుకో నాకు ఇది చూడగానే నాకు చాలా అనిపించింది. అండ్ దాట్స్ హౌ ఐ స్పెండ్ మై దివాళీ. నేనైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ఇక్కడ. నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు, ఎంత బాగుందో ఇక్కడ అంతా చూసేకి. కానీ మళ్ళీ వస్తూ ఉంటా ఇక్కడికి నేను. నేనైతే రూమ్కి వచ్చేసాను గైస్. దివాళీ దుబాయ్లో ఎలా జరిగిందో మీరే చూసారు ఇంతకు ముందు పెట్టిన క్లిప్స్లో. యాక్చువల్లీ బర్దుబాయ్లో లైక్ ఇలా ఇండియన్ ఈవెంట్స్ అండ్ ఇండియన్ ఫెస్టివల్స్ అని బాగా చేస్తారని చెప్పి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పారనమాట. అక్కడికి వెళ్ళి చూసేంత వరకు నాకు కూడా తెలియదు చాలా బాగా జరుపుతారని చెప్పి. నేను సీరియస్గా దివాళీ టైంలో ఒక 2 days నుంచి ఇంటిని చాలా మిస్ అవుతున్నా నేను. ఇక్కడ చూసాక లైక్ ఇండియా లేని ఆ లోటు తీరిపోయిందంటారు కదా, లైక్ అలా ఉన్నిందనమాట. అండ్ బర్దుబాయ్లో చాలామంది ఇండియన్సే ఉన్నారు గైస్. లైక్ 99.99% ఇండియన్ పీపులే ఉంటారు అక్కడ. అండ్ 1% పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉంటారు. ఎక్కువ అక్కడ ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. లైక్ డిపెండెంట్ వీసా పైన వచ్చి ఉంటారు కదా, లైక్ అలా ఉన్న వాళ్ళంతా లైక్ అక్కడే రెంట్ అఫోర్డబుల్గా ఉంటుందని అక్కడే సెటిల్ అయిపోతారు. అండ్ ఎప్పుడైనా నాకు మూడ్ బాగాలేనప్పుడు, ఎప్పుడైనా హోమ్ సిక్గా ఉన్నప్పుడు, నేను ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక నేను ఆ సైడ్ వెళ్ళిపోతాను. వెళ్ళి ఏదైనా తినేసి జస్ట్ ఊరికే అట్లా తిరుగుతానమాట, తిరుగుకుంటా ఉంటా. మళ్ళీ ఇంకా నైట్ 11 కల్లా వచ్చేస్తాను రూమ్కి. సో మనం చూసే రీల్స్ అన్నీ దుబాయ్ అని చెప్పి చాలా అంటే చాలా ఫేక్. అంటే ఒక సైడ్ మాత్రమే చూపిస్తారు గైస్, సెకండ్ సైడ్ అయితే చూపిరు. మనకి తెలియని దుబాయ్ చాలా అంటే చాలా ఉంది. నేను ఈరోజే తెలుసుకున్నా అదైతే. సో నేను ట్రై చేస్తాను మొత్తం క్యాప్చర్ చేసి చూపించేకి బోత్ సైడ్స్ ఆఫ్ దుబాయ్. సెకండ్ మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు గైస్. హ్యాపీ దివాళీ అందరికీ. మీరందరూ సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి గైస్. టూడుల్స్.